హాయ్ అండి, నేను ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా వంటిల్లు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని చూస్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. ఇవాళ రోజు దీపారాధన చేసుకుంటే ఒత్తులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కార్తీక మాసం దగ్గరికి వచ్చేసింది కదా, సో 365 ఒత్తులు కూడా వెలిగించుకుంటారు. అలాగే ప్రతిరోజు మనం దీపారాధన చేసుకునేటువంటి ఒత్తులు ఎలా చేసుకోవాలి, చాలా ఈజీ ప్రాసెస్. అలాగే మంచి స్టాండర్డ్గా నిలబడి ఉండేలాగా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అత్తయ్య గారు చేసి చూపిస్తున్నారు. ఇక్కడ దేవుడికి సంబంధించినటువంటి సామాన్ ఎక్కడైతే దొరుకుతుందో ప్రతి పూజా స్టోర్లోనూ దొరుకుతుంది మీకు. ఇలా పత్తిని తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఫస్ట్ దాన్ని శుభ్రం చేసుకోవాలండి. అంటే దాంట్లో గింజలు నలకలు అలా ఏమీ లేకుండా తీసేసుకోవాలి. ఈ ఒత్తులు మనం స్నానం చేయగానే చేసుకుంటే చాలా మంచిదండి. అంటే మంచిగా ఉండాలన్నమాట. బాత్రూమ్కి అది వెళ్ళొచ్చినటువంటి బట్టలు అవి కాకుండా ఉంటే చాలా మంచిది. అలా ఉన్నప్పుడు చేసుకోవాలి. అలాగే ఇది సూర్య అస్తమయం లోపు అలాగే సూర్యోదయం తర్వాత స్టార్ట్ చేసి చేసుకోవాలి. ఇలా పత్తితో పాటుగా మనకు కొద్దిగా విభూది కూడా కావాల్సి ఉంటుంది. ఇలా గింజ తీసి క్లీన్ చేసుకున్నటువంటి పత్తి నుంచి ఒక చిన్న దారంలాగా పురి ఎక్కించుకుంటూ మనం ఒక చిన్న దారంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దారాన్ని మనం 3 మడతలు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మడతలు కూడా మీరు వివరంగా చూడొచ్చు. అట్లా 3 మడతలు పట్టేలాగా అంత పొడుగ్గా చేసుకోవాలి దారం. దాని నుంచి ఇలా మళ్ళీ పురెక్కించి మడతలు వేసుకోవాలి. ఇక్కడ మీరు వివరంగా చూడొచ్చు. కాబట్టి కొద్దిగా మధ్యలో విభూదిని చేసుకుంటూ ఉండాలి. ఈ పత్తి గింజలు అనేవి బయట ఎక్కడ పడేయకూడదండి. ఆవు తింటుంది, ఆవుకు పెట్టాలి. సో ఇవి అడ్డ ఒత్తులు అని కూడా అంటారు వీటిని. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు కొద్దిగా స్లో చేసుకొని చూసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. అలా అడ్డవొత్తులు ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. చాలా తొందరగా అయిపోతాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అలా పురిలాగా ఎక్కించి ఒక సన్న దారంలాగా చేసుకుని దాన్ని మనం 3 మడతలు వేసుకోవాలి. ఇప్పుడు కుంభ ఒత్తులు అంటారండి. ఇవి సెంటర్లో మధ్యలో వేసుకునేటువంటి ఒత్తులు అనమాట. దానికోసం ఇట్లా ఒక 3 రకాల బిళ్ళలు చేసుకోవాలండి. చూస్తున్నారా, ఫస్ట్ ఇట్లా సన్నవి చిన్నవి చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకుని ఇవి 3 కలిపి మనం ఒక కుంభ ఒత్తిని తయారు చేసుకోవచ్చు. అది కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. సో మనకు కావాల్సింది ఇక్కడ పత్తి, అలాగే కొద్దిగా విభూది అవసరం పడతాయి. కొద్దిగా మధ్యలో చేతికి విభూది చేసుకోవడం వల్ల మనకి గ్రిప్ దొరుకుతుందన్నమాట. మనం దారంలాగా ఆ పురిలాగా ఎక్కించుకోవడానికి గ్రిప్ కోసం అని చెప్పి మనం విభూదిని వాడుకోవాల్సి ఉంటుంది. మధ్యలో చేతికి చేసుకుంటూ చేయాలి. అలా చిన్న బిళ్ళల్లాగా చేసుకోవాలండి. ఇవి కార్తీక మాసంలో ఇలా ఒత్తులు అనేవి చేసుకోవటం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. దట్టు మనం ఎక్కువగా ఉపవాసాలు అవి ఉంటూ ఉంటాం కదా, సో ఇలా ఒత్తులు చేసుకోవడం వల్ల మంచి పుణ్యం ఒకటి వస్తుంది. తర్వాత మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్న వాళ్ళు బయట మనం కొని తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎలాంటి బట్టలతో ఉండి చేస్తారు అనేది మనం చెప్పలేము కదా. సో ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అలా ఇందాక చేసినటువంటి 3 మనం ఒక దగ్గరగా అంటే అది నిలబడేలాగా ఉండాలి మీకు. సో అలా తీసుకుని కొద్దిగా పత్తిని పెట్టి మళ్ళీ దాన్ని మనం కొద్దిగా స్టాండర్డ్గా నిలబడేలాగా చేసుకోవడమే అన్నమాట. చూసారా, చాలా ఈజీ కదండి. అయితే ఈ ఒత్తులు సోమవారం అలాగే ఆదివారం ఈ 2 రోజులు చేయకూడదండి. మిగతా రోజులన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట. అలాగే మంచి స్టాండర్డ్గా నిలబడి ఉంటాయి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. కాబట్టి ఈ కార్తీక మాసం అందరూ కూడా ఇలా చక్కగా ఇంట్లోనే చేసుకుని వీటితోనే డైలీ పూజ చేసుకోవచ్చు. మంచి పుణ్యం కూడా మనకి దక్కుతుంది. కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ నేను మీకు చూపించడానికి ట్రై చేశాను. కొంచెం 1కి 2 సార్లు ఫస్ట్లో కొద్దిగా కష్టంగానే ఉంటుందండి. తర్వాత మీరు చేయగా మంచిగా అలవాటైపోయి నీట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేసి నాకు తెలియజేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి.